మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు వెంకట్రావుపేటలోని రాజవ్వ వాళ్ళ ఇంటికైతే మనమైతే ఇక్కడికి వచ్చినాము. లోపలికి వెళ్ళి వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిని కూడా ఒకసారి పలకరిద్దాం. సో నాకు కూడా అసలు వాళ్ళని అంటే మాట్లాడించలేని పరిస్థితి, ఎందుకంటే బాధలో ఉన్నారు. మాటలు కూడా రావడం లేదు వాళ్ళని, ఎందుకంటే అమ్మ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు ఆ ఇంటికి పెద్ద దిక్కే లేదు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చచ్చిపోయిన బిడ్డ కైకిలు గంబడి పెట్టుకుంటా సాధింది, పెద్ద చేసింది. ఎదురైన చుక్కల్లో పని చేసుకుంటా వాళ్ళ ముగ్గురు సాధింది. బాగా మాలు చచ్చిపోయిన ఆయన చిన్న మనవాడు, పెద్ద మనవాడు ఇద్దరు. నా బిడ్డకి ఇద్దరు కొడుకులు, ఒక్క బిడ్డ. కట్ల పడి సాధింది. తిందామని మోపుకున్న బిడ్డకు భగవంతుడు తీసుకుపోయి. మేడం నేనే పెద్దదాన్ని మేడం, ఇంటికి పెద్ద. నేను చిన్న తమ్ముడు, పెద్ద తమ్ముడు 30 సంవత్సరాలు అవుతుంది మేడం. మా నాన్న చనిపోయేటప్పుడు తమ్ముడు 3 నెలల పిల్లగాడు. మా అమ్మ అప్పటి ఉంది, చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయాను. ఏం లేదు, ముగ్గురం చదువులు అవన్నీ చేసింది. నేను 10వ తరగతి దాకా చదువుకున్నాం మేడం. 12 చదవలేకపోయినా, ఆర్థిక పరిస్థితి మంచిగా లేక, మా ఇంట్లో పరిస్థితి మంచిగా లేక, పెద్ద అయినా కొంచెం స్టడీలో మంచిగా ఉన్నాడు. ఈయన 12 దాకా చదివించినాం, దేశం తోలేసినాం. మాకు ఏం లేదు మేడం, వీళ్ళు తప్పది. ఒక ఇల్లు ఉంది మేడం, పొలం స్థలం ఏం లేదు మేడం. గారి ఊళ్ళో ఎవరిని అడిగినా మా పరిస్థితి మంచి లేదు మేడం. మాకు ఉంటే కొంచెం అడ్డ మందిని అడగచ్చైనా పెట్టేది మేడం. 30 సంవత్సరాలు అవుతుంది, మాకేం లేదు మేడం, ఇల్లు తప్ప. గవర్నమెంట్ మాకు ఏమైనా మా అమ్మ ఉంటే మమ్మల్ని 10 మందిని అడగచ్చి పెట్టేది మేడం. మా తమ్ముడు పోయే పరిస్థితి లేడు మేడం, కాలం బదులు మా తమ్ముడు తోటి మాకు అది మేడం. నాకు పెళ్లి చేస్తే నాది కూడా ఏం మంచిది, 12 సంవత్సరాలు అవుతుంది, ఇక్కడనే ఉంటున్నా. మా అమ్మ నాకు కూడా జరిపోయింది మేడం, అంత లేకున్నా మేము తినే పరిస్థితి కూడా లేదు మాకు ఇప్పుడు మేడం. నాకు ఇప్పుడు 27 సంవత్సరాలు. మేమిద్దరం అన్నదమ్ములం. ఒక అక్క, అక్కకు పెళ్ళై 13 సంవత్సరాలు అవుతుంది. అది చేసినా చేయని లెక్కనే మాకు ఉంది. అది కూడా మా అక్క కూడా ఇప్పటికి కూడా మా ఇంటికన్నా ఉంటుంది, మా బావ వాళ్ళ ఇంటికాడ ఉండదు. మా అక్క సంసారం మంచిగా లేదు, మాది మంచిగా లేదు. నేను చిన్న వయసులోనే ఇంటర్మీడియట్ చేసి గల్ఫ్ దేశానికి వెళ్ళడం జరిగింది. నాది కూడా పరిస్థితి మంచిగా లేదు అక్కడ. మా అన్నయ్య కూడా జాబ్ ఒకసారి వచ్చి చిన్న కేసు అవ్వడం వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది జాబ్. మళ్ళీ సివిల్ కానిస్టేబుల్ వచ్చింది. తర్వాత చిన్న కేసు అయ్యి అది వేరే వాళ్ళ గొడవల వల్ల జాబ్ క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ట్రై చేసి మళ్ళీ తెచ్చుకున్నాడు జాబ్. ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నాడు. ఇవాళ కూడా చనిపోయినాడు. ఒక్కనాడు వచ్చి మళ్ళీ ఇక్కడ అటెండ్ అయ్యి వెళ్ళిపోయాడు నిన్న. నాకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంది కానీ నాకు నిన్ను చనిపోయిన రోజు వచ్చేసిన. నేను కూడా అక్కడ లేబర్ వర్క్ చేస్తాను కూడా. అంత నాకు సాలరీ బిల్ అవి ఏం లేవు, 15,000 మీకు ఉంటాయి. మాకు ఫ్యామిలీకి అంటే బ్యాక్గ్రౌండ్ మాకు ఏం లేదు, వ్యవసాయం కానీ ఇవన్నీ ఏం లేవు. డబ్బులు కూడా మాకు సేవింగ్స్ కూడా లేవు, మాకు అప్పులు కూడా చాలా ఉన్నాయి. మాకు ఎలా అంటే మా అక్క పెళ్లికి కొన్ని పైసల అమౌంట్ అప్పు తీసుకొస్తే వాటిని రొటేషన్ చేసి ఇప్పటికి 15 లక్షలు అప్పు అయింది మాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఏం సపోర్ట్ లేకుండానే మా అమ్మ ఇంతవరకు పెంచి మా అమ్మని చూసుకునే మాకు ధైర్యం ఉండి ఇన్ని రోజులు. మాకు లేకున్నా తన ఒక్క జీతం త్యాగం చేసి మా ముగ్గురు గురించి త్యాగం చేసి మమ్మల్ని ఇంత పెద్ద చేసింది. 27-30 ఏళ్ళకుంటాం అందరం. మాకు ఇప్పుడు ఏ అండ లేకుండా ఉంది. మా ఊర్లో ఎవరైనా చెప్తారు మా గురించి. దయచేసి గవర్నమెంట్ నుంచి ఏదైనా ఆర్థిక సహాయమో లేకపోతే నాకు కానీ ఏమన్నా చిన్న గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఇప్పిస్తే నేను కూడా చేసుకోగలుగుతా. మా అక్క సంసారం కూడా మంచిగా లేదు. మా అక్కది కూడా డైవర్స్ ఆ విషయంలో ఉంది. మా అన్నని ఇప్పుడు చిన్న జాబ్ చుట్ల మా అమ్మకు కొంచెం ఒక ఆనందం అనేది ఇప్పుడే ఉంది కళ్ళల్లో. కానీ ఏంది మా అమ్మ చెప్పుకోవడానికి కూడా లేదు. మా అమ్మ చెప్పేది ధైర్యం చెప్పేది ప్రాణానికి కూడా.
ఇప్పుడు అమ్మ పోతే ఏడుస్తారా మేడం నెల తినేసరికి ఏం కూడా లేదు మేడం మాకు ఇప్పుడు తినడానికి కూడా లేదు. మా అమ్మ గిట్లా అయింది అని హాస్పిటల్కి పోదామంటే మా దగ్గర పైసలు కూడా లేవు మేడం. పక్క వాళ్ళని అడిగి ఇలా జరిగిందని తెలిస్తే నేను వెళ్ళిన హాస్పిటల్కి పట్టుకొని కాళ్ళ మీద పడిన మా అమ్మకి ఇట్లా అయిందని. మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు మేడం. ఇప్పుడు చూపించామన్నా ఇప్పుడు మా పరిస్థితి ఘోరంగా ఉన్నది మేడం. పోయే రోజు కూడా మేడం మా అమ్మ అప్పుడు ఎంత ఏమైనా బీడీలు చిన్నప్పటి బీడీలే బీడీలతోటి ఇంతగానం చేసి ఇంత పెద్ద ముగ్గురు చదివిపించి ఇవన్నీ చేస్తే ఇట్లా అయింది. మాకు ఏమైనా గవర్నమెంట్ తరపున ఆమె బీడీలు చేసుకొని బతుకుద్ది. తెల్లం దాకా పొద్దున్న దాకా బీడీలు చేస్తుండే. ముగ్గురు పిల్లలు, గరీబ్ పరిస్థితి, పిల్ల పరిస్థితి మంచిగా లేదు. ఆమె గురించే బాగా బాధ పెట్టుకుంది, చనిపోయింది. ఏమవుతారు రాజవ్వ గారికి? మీరు ఏమవుతారు? మేము ఇంటి పక్క వాళ్ళము. ఎప్పుడు మేము కూడి బీడీలు చేసుకుందోటిమి. తెల్లం దాకా పొద్దున్న దాకా బీడీలు చేసుకును. మేము 2 గంటలు ఒక తిరం తీసుకో రాజమ్మ ఎందుకు ఇంతగానం చేస్తున్నాం అంటే, నా పిల్లలు ఎట్లా బతకాలి, ఇడిచిపెట్టి పోయిండు చిన్నప్పటి నుంచి. మీరు అందరూ మంచిగా బతికితే నా పిల్లలు గోసోళ్ళు చూస్తారు. అట్లా ఇట్లా మా ఇంట్లో పోయింటే అప్పుడప్పుడు అడుక్కొని సాదేది. ఏదన్నా మిగిలిన చేసిన రాజవ్వ వాటని పెడితే తిని పిల్లలకు పెట్టేది. ఇప్పుడు ఆమె వేయింది, ఆమె పిల్లలు అనాథలు అయ్యారు. జర కొంచెం ఆమెను ఆదుకోవాలి. పాపము ఎంత చూసినా తల్లిలో లేడు, తీర్చలేము కదా మనం. తండ్రి లేడు, తండ్రి చిన్నప్పుడే చనిపోయిండు. తల్లి లేదు, తండ్రి లేదు, అనాథలు అయ్యారు ముగ్గురు. వాళ్ళు ఎట్లా బతుకుతారో ఇక తెలియదు, దేవునికే తెలుసు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూలిపోతుండ్రు పిల్లలు. నమస్తే. మీ పేరు? కావ్య. కావ్య. ఏమవుతారు రాజవ్వ గారు? పక్కింటి వాళ్ళు. ఎలా ఉంటుండే మీతో? అంతా బాగానే ఉంటుండేనా? అంత బాగానే ఉంటుండే ఆమె, కానీ మస్తు ఘోరం పరిస్థితి అల్లది. ఇప్పుడు పిల్లలకి తల్లి తండ్రి లేరు కాబట్టి అనాథలు అయిపోయారు. ఆమె బీడీలు చేస్తుండే. వ్యవసాయం పని ఆమెకు రాదు, వాళ్ళకి ఏం లేదు కాబట్టి ఆమెకు రాదు. ఓకే, ఆ ఇల్లు కూడా మొన్ననే కట్టుకుర్రు. ఇల్లు లేదు కానీ మొన్న కట్టుకుర్రు. అప్పు చేసే పిల్లలను కూడా అప్పు చేసి సాధింది, ఇంత ఎత్తులను చేసింది. ఇప్పుడు వాళ్ళు పరిస్థితి ఘోరం అయిపోయింది. గవర్నమెంట్ వాళ్ళకి ఏమైనా సాయం చేయాలి. సో ఇక్కడ ఒక అమ్మ చూడండి, జస్ట్ ఒక ఇంటి పక్క ఆవిడనే ఎంత అంటే వాళ్ళకి ఎంత ఆప్యాయత ఉంటుంది. సో చూడండి, ఆమె లేని టైం కూడా ఇప్పుడు ఆమె కోసం బాధపడుతుంది. ఏదైనా కానీ పని చేసేది, పైసా విషయంతో ఏం కాకపో మాకు అవసరం పడితే కానీ ఏదైనా ఉరికొచ్చి చేసేది. నాకు పిల్లలు ఉన్నారు, నాకు భర్త లేడు, నన్ను ఆదుకుంటారు ఏదన్నా అత్తని మాకు ఊరికే పని చేసేది. అదే పండగలు అయితే ఇట్లా ఆమె లేకపోతే మాకు కూడా బాధ అనిపిస్తుంది. అందరం ఎప్పుడు కూర్చుంటేటోళ్ళము, ఆ పిల్లలను చూస్తే బాధ అనిపిస్తుంది మాకు. తండ్రి లేకుండా పెంచింది, ఇంట్లో పంట అడకచ్చుకుంటా కొంగు పట్టుకొని, కానీ ఎలా పిల్లలకి ఎవరు లేకుండా అయిపోయారు. ఇట్లున్నారు ఇక్కడ, వాళ్ళ దీముకి వచ్చి బతికింది. చిన్నపిల్లలు అప్పుడు వచ్చింది, అప్పటి నుండే మాకు పరిచయం. కానీ ఏనాడు ఎవరితో ఇట్లాంటి లొల్లి అది ఇది ఏది పెట్టుకోలేదు ఆమె. ఎవరు ఏం పనికి పిలిచినా ఆ పనికి పోతుండే. ఎవరితో ఏ సాయం పడుతుందో అని ఎవరు ఏం పని పిలిచినా పోతుండే. అంత మంచిది. కూర్చుంటే ఏదైనా పని చేసుకుంటూ ఊరికొచ్చి పని చేసేది, ఏదన్నా పెడితే అప్పుడెక్కడ నవ్వుకుంటూ తీసుకొని పోయేది. కానీ ఆమె అట్లాంటి గుణం అట్లా అయిపోయింది. రాజవ్వ వల్ల ఆర్థిక పరిస్థితి అయితే ఏం బాగోలేదు. 2 అబ్బాయిలు కూడా, వాళ్ళ చిన్న అబ్బాయిలు, వాళ్ళ అమ్మాయి కూడా అంటే గత 13 సంవత్సరాల నుంచి ఇంటి దగ్గరనే ఉంటుందట. సో వాళ్ళు అప్పు చేసే ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకు వెనుక ముందు కూడా ఏమీ లేదు. ఇంటి పక్క వాళ్ళు కూడా వాళ్ళతో కూడా చాలా ఆప్యాయంగా అంటే మెదులుకుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు. సో గవర్నమెంట్ వీళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మాయి కానీ వాళ్ళ అబ్బాయి కానీ అయితే కోరుకుంటున్నారు. సో గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఏదైనా ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.